ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడింగ్ క్లాన్. ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుందాం. డేటా స్ట్రక్చర్ అనేది జనరల్ గా 2 క్లాసెస్ గా కేటగరైజ్ అయింది. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అనేది మనం వాడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేసే బేసిక్ డేటా టైప్స్ అన్నమాట. ఇంట్, ఫ్లోట్, క్యారెక్టర్, బూలియన్, పాయింటర్ ఇట్లా. నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అనేది ఇది కూడా మనం ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. అండ్ ఇది కూడా మనకి 2 క్లాసెస్ గా కేటగరైజ్ అయింది, లీనియర్ అండ్ నాన్ లీనియర్. ఇప్పుడు మనం లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ గురించి ఫర్దర్ గా తెలుసుకుందాం. లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే డేటా అనేది సీక్వెన్షియల్ ఆర్డర్ లో స్టోర్ అవుతుంది. ఈ లీనియర్ రిలేషన్షిప్ అనేది మనం 2 వేస్ గా అచీవ్ చేయొచ్చు. ఒకటి సీక్వెన్షియల్ మెమరీ ఎలొకేషన్. ఇందులో మెమరీ అనేది కంపైల్ టైమ్ లో ఎలొకేట్ అవుతుంది అండ్ వీ కాల్ ఇట్ యాజ్ స్టాటిక్ మెమరీ ఎలొకేషన్. రెండోది యూజింగ్ లింక్స్. ఇందులో మెమరీ అనేది రన్ టైమ్ ఎలొకేట్ అవుతుంది. సో వీ కాల్ ఇట్ యాజ్ డైనమిక్ మెమరీ ఎలొకేషన్. స్టాటిక్ మెమరీ ఎలొకేషన్ లో మనం అన్యూజ్డ్ మెమరీని మనం రీయూజ్ చేయలేం. బట్ డైనమిక్ మెమరీ ఎలొకేషన్ లో ఏంటి అంటే అన్యూజ్డ్ మెమరీని మనం రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ స్టాటిక్ మెమరీ ఎలొకేషన్ లో ఎలొకేట్ అయిన మెమరీ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలాగే ఉంటుంది. వన్స్ మెమరీ అనేది ఎలొకేట్ అయితే ఆ మెమరీ అనేది మనం మార్చుకోవడానికి కుదరదు. అండ్ డైనమిక్ మెమరీ ఎలొకేషన్ లో మనకు ఆ ప్రాబ్లం ఉండదు. మనం ఎప్పుడైనా మన మెమరీని రిలీజ్ చేసుకోవచ్చు. స్టాటిక్ మెమరీ అలొకేషన్ లో మనకి అరేస్ ఉంటాయి అండ్ డైనమిక్ మెమరీ అలొకేషన్ లో మనకి లింక్డ్ లిస్ట్, స్టాక్స్ అండ్ క్యూస్ ఉంటాయి. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఈ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో అన్లైక్ లీనియర్ డేటా స్ట్రక్చర్ మనకి ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి సీక్వెన్షియల్ ఆర్డర్ లో స్టోర్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రీస్ అండ్ గ్రాఫ్స్. ఇక్కడ మనకి హైరార్కికల్ వే ఆఫ్ స్టోరేజ్ అనేది ఉంటుంది. నౌ వీ హ్యావ్ అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్స్ అండ్ క్యూస్. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి ట్రీస్ అండ్ గ్రాఫ్స్. అరేస్ గురించి మాట్లాడుకుంటే అరేస్ అనేవి సిమిలర్ కైండ్ ఆఫ్ డేటాని కంటిన్యూస్ మెమరీలో అలొకేట్ చేస్తుంది. అరేస్ అనేది 1 డైమెన్షనల్ అవ్వచ్చు, 2 డైమెన్షనల్ అవ్వచ్చు, ఆర్ మల్టీ డైమెన్షనల్ పాసిబిలిటీస్ ఉంటుంది. లింక్డ్ లిస్ట్ అనేది అరేస్ లాగా కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ లో మనం ఇవ్వలేము. ఇందులో నోడ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఒక నోడ్ కి ఇంకో నోడ్ కి లింక్స్ అనేవి త్రూ పాయింటర్స్ జరుగుతుంది. థర్డ్ టైప్ వచ్చేటప్పటికి స్టాక్స్. స్టాక్స్ అనేవి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అన్నమాట. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటి అనేది మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఆ వీడియో చూడకపోతే ఇక్కడ నేను కార్డ్స్ లో వదిలేస్తాను, ఆ వీడియో ఒకసారి చూడండి. స్టాక్ అనేది మనకి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఏదైనా ఎలిమెంట్ ఇన్సర్షన్ కానీ డిలీట్ కానీ టాప్ నుంచి జరుగుతుంది. అది కూడా ఒక సైడే ఉంటుంది. సో అండ్ ఇది ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ కావచ్చు లేదా లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కావచ్చు. ఇది ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది. అండ్ క్యూస్ కూడా మనకి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఇందులో ఇన్సర్షన్ అనేది వన్ ఎండ్ లో జరుగుతుంది అండ్ వీ కాల్ ఇట్ యాజ్ రే పాయింట్. అండ్ డిలీషన్ అనేది అదర్ ఎండ్ లో జరుగుతుంది అండ్ వీ కాల్ ఇట్ యాజ్ ఫ్రంట్ పాయింట్. ఈ ఇన్సర్షన్ ని మనం ఎన్క్యూ అంటాం, డిలీషన్ ని మనం డిక్యూ అని పిలుస్తాం. ఇది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ ని ఫాలో అవుతుంది. ఇప్పుడు మనం నౌ వీ హ్యావ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. వీటి యొక్క రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా చూద్దాం. ఫస్ట్ వన్ అరేస్. అరేస్ కనుక మనం యూజ్ చేసుకోవాలంటే వీ నీడ్ టు డిక్లేర్ వాట్ కైండ్ ఆఫ్ డేటా యూఆర్ స్టోరింగ్. ఫస్ట్ డేటా టైప్ ని మనం మెన్షన్ చేయాలి అండ్ అరే నేమ్, దెన్ దాని సైజ్. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను మార్క్స్ అనే ఒక ఇంటీజర్ అరేని క్రియేట్ చేశాను ఆఫ్ సైజ్ 10. ఇక్కడ మనం 10 సైజ్ తో మార్క్స్ అనే ఒక ఇంటీజర్ అరేని క్రియేట్ చేసుకున్నాం. బట్ నేను ఇందులో సైజ్ 10 అని చెప్పి డిక్లేర్ చేసినప్పటికీ 7 ఎలిమెంట్స్ మాత్రమే ఇన్సర్ట్ చేశా. సో మనకి 3 బ్లాక్స్ ఆఫ్ మెమరీ అనేది వేస్టేజ్ ఉంది. ఈ అరేస్ అనేది ఇండెక్స్ బేస్డ్ ఉంటుంది అండ్ స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చేసి 0తో స్టార్ట్ అవుతుంది. నౌ సెకండ్ కాన్సెప్ట్ లింక్డ్ లిస్ట్. ఈ లింక్డ్ లిస్ట్ ఏంటంటే అన్లైక్ అరేస్ ఇక్కడ మనకి నోడ్స్ అనేవి ఉంటాయి. ప్రతి నోడ్ 2 పార్ట్స్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి డేటా. ఈ డేటాలో మనం ఇన్సర్ట్ చేయాలనుకున్న ఎలిమెంట్ కానీ ఏదైనా ఒక డేటా ఎలిమెంట్ ని మనం ఇందులో స్టోర్ చేసుకుంటాం. సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్. ఈ నెక్స్ట్ లో ఏంటి అని అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ మనకి స్టోర్ అయి ఉంటుంది. ఈ ఫస్ట్ నోడ్ ని మనం హెడ్ అని పిలుస్తాం అండ్ లాస్ట్ నోడ్ వచ్చేసి మనం టెయిల్ అని పిలుస్తాం. ఫస్ట్ నోడ్ అనేది సెకండ్ నోడ్ కి లింక్ అయి ఉంటుంది, సెకండ్ నోడ్ అనేది థర్డ్ నోడ్ కి ఇట్లా లింక్ అయితే లాస్ట్ నోడ్ అనేది నల్ ని పాయింట్ చేస్తుంది. సో దట్ లాస్ట్ నోడ్ ఇండికేట్స్ దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ప్రతి నోడ్ యొక్క మెమరీ లొకేషన్ అనేది మెన్షన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2000 అనుకుందాం ఫస్ట్ దానిది. అండ్ సెకండ్ దాని మెమరీ లొకేషన్ వచ్చేసి 2002, 2004 అండ్ 2006. ఏలో వచ్చేటప్పటికి బి యొక్క మెమరీ అనేది నెక్స్ట్ లో స్టోర్ అవుతుంది అంటే 2002. బిలో వచ్చేటప్పటికి సి యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది, ఇట్ ఈస్ 2004.
అండ్ సిలోకి వచ్చేటప్పటికి డి యొక్క అడ్రస్ అంటే 2006 స్టోర్ అవుతుంది. డి అనేది లాస్ట్ ఎలిమెంట్ కాబట్టి, లాస్ట్ నోడ్ కాబట్టి మనకి నల్ అనేది అది పాయింట్ చేసుకుంటుంది. ఈ లింక్డ్ లిస్ట్ లో మనకి సింగిల్ లింక్డ్ లిస్ట్, డబ్ల్యూ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అనేవి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాక్. ఇది మన స్టాక్. ఈ స్టాక్ యూజ్ చేసి మనం పుష్ ఆపరేషన్ అండ్ పాప్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. ఈ పుష్ ఆపరేషన్ అంటే మనకి ఒక ఎలిమెంట్ తర్వాత ఇంకోటి వన్ ఆఫ్టర్ వన్ త్రూ టాప్. ఈ టాప్ నుంచి మనం ఇన్సర్ట్ చేసుకునేది అంతా టాప్ లో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎలిమెంట్ మనం ఇన్సర్ట్ చేస్తే ఏ అనేది నౌ మన టాప్ ఎలిమెంట్ ఏ అనమాట. సెకండ్ మనం బి అనే ఇంకో ఎలిమెంట్ ని పుష్ చేస్తున్నాం. ఇప్పుడు మన టాప్ వచ్చేసి బి. అండ్ దెన్ థర్డ్ ఎలిమెంట్ మనం పుష్ చేస్తాం సి. ఇప్పుడు మన టాప్ సి. నౌ పుష్ అనదర్ ఎలిమెంట్ డి. ఇప్పుడు మన టాప్ డి. అలాగే ఈ అండ్ ఎఫ్. ఇట్లా మనం పుష్ చేసుకున్న ప్రతి ఎలిమెంట్ టాప్ లో ఉంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ పుష్ చేసిన ఎలిమెంట్ ఏ. ఇది మనకి ఇప్పుడు లాస్ట్ అయిపోయింది. సో ఇట్ ఫాలోస్ ద ప్రిన్సిపల్ ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ లేదా లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ లో ఇన్సర్ట్ అయిందేమో ఫస్ట్ లో ఉంది, ఫస్ట్ లో ఇన్సర్ట్ అయిందేమో లాస్ట్ లో ఉంది. ఇప్పుడు మనం దీంట్లో పాప్ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి టాప్ లో ఉన్న ఎలిమెంట్ ఎఫ్. ఇప్పుడు కనుక మనం పాప్ చేస్తే మన పాప్ అంటే డిలీట్ ఆపరేషన్ అనమాట. మనం డిలీట్ చేయాలనుకుంటే ఫస్ట్ టాప్ లో ఉన్న ఎలిమెంట్ అనేది డిలీట్ అవుతుంది. సి హియర్ ఎఫ్ డిలీట్ అయింది. ఇప్పుడు టాప్ మనకి ఈ అండ్ ఈని కూడా డిలీట్ చేస్తే ఇప్పుడు మనకి టాప్ ఎలిమెంట్ డి. దెన్ డిలీటెడ్ డి అంటే పాప్ చేసాం. నౌ టాప్ ఎలిమెంట్ సి. సిమిలర్లీ సిని కూడా మనం పాప్ చేసాం. నౌ టాప్ ఎలిమెంట్ బి. అండ్ సిమిలర్ గా బిని కూడా పాప్ చేసాం. నౌ ఫైనల్ గా మన టాప్ అనేది ఏ. అండ్ దెన్ వీ పాప్డ్ ఇట్ ఆల్సో. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి క్యూస్. ఈ క్యూస్ అనేవి మనం క్యూస్ లో 2 పాయింట్స్ ఉంటాయి, రేర్ పాయింట్ అండ్ ఫ్రంట్ పాయింట్. రేర్ పాయింట్ నుంచి మనం ఇన్సర్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం అండ్ వీ కాల్ ఇట్ యాజ్ ఎన్ క్యూ. అండ్ ఫ్రంట్ పార్ట్ యూస్ చేసుకుని మనం డిలీషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం అండ్ వీ కాల్ ఇట్ యాజ్ డిక్యూ. ఇప్పుడు ఈ అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్స్ అండ్ క్యూస్ యొక్క రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అరేస్ కన్సిడర్ చేస్తే అరేస్ అనే కాన్సెప్ట్ ని మనం టికెట్ బుకింగ్ సిస్టమ్ లో చూడొచ్చు. ఇక నేను ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 సినిమా యొక్క టికెట్ బుకింగ్ సిస్టమ్ చూస్తున్నాం. నౌ వీ హ్యావ్ దీస్ మెనీ సీట్స్. ఇక్కడ మనకి ఇన్ని సీట్స్ ఉన్నాయి. సి హియర్ ఏ టు జి ఇది ఒక రో. ఈ రోలో నేను ఈ సీట్ కావాలనుకున్నా. సి హియర్ ఈ సీట్ నేను పిక్ చేసుకున్నా. అంటే సి రోలో 0, 1, 2, 3, 4 అండ్ 5. సి రోలో 5th ఎలిమెంట్. ఇట్ ఈస్ ఎ మల్టీ డైమెన్షనల్ అరే. ఈ అరేలో సి రోలో 5th ఎలిమెంట్ ని నేను బుక్ చేసుకుంటున్నాను అనమాట నా సీట్ కింద. ఇట్లా మనం అరే అనే కాన్సెప్ట్ ని రియల్ వరల్డ్ టికెట్ బుకింగ్ సిస్టమ్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఏ మల్టీ డైమెన్షనల్ అరే. ఇక్కడ ఏ టు జి అనే ఒక రో వైస్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనం ఇది కాలమ్ వైస్ నెంబర్స్ అనుకోవచ్చు. 0, 1, 2, 3 ఇట్లా నెంబర్స్ ఇచ్చుకుంటే కనుక సి రోలో 5th ఎలిమెంట్. ఇక్కడ మనం అరే సిస్టమ్ ని గమనించవచ్చు. అదే లింక్డ్ లిస్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే కనుక మనం జనరల్ గా లింక్డ్ లిస్ట్ అనేది మన మొబైల్లో ప్లే చేసే సాంగ్స్ కావచ్చు, ఫొటోస్ గ్యాలరీలో చూసే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇక్కడ లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్ అనేది మనకి ఈజీగా తెలుస్తూ ఉంటుంది. సి హియర్ ఇక్కడ మనకి 16 సాంగ్స్ ఉన్నాయి. ఇందులో మనకు నచ్చిన సాంగ్ ఏదైనా మనం ప్లే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సాంగ్ ప్లే చేద్దాం అనుకుందాం. ఫస్ట్ సాంగ్ కనుక మనం ప్లే చేస్తుంటే నౌ ఇట్ స్టార్ట్స్ ప్లే. ఇప్పుడు మనకి సాంగ్ ప్లే అయ్యేటప్పుడు చూడండి ఫస్ట్ సాంగ్ అనేది కంప్లీట్ అవ్వగానే మనకి ఆటోమేటిక్ గా నెక్స్ట్ సాంగ్ కి ఇది ప్లే అయిపోతుంది. హియర్ ఫస్ట్ సాంగ్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ సాంగ్ ప్లే అవడం స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ సాంగ్ తర్వాత సెకండ్ సాంగ్ అనేది దీనికి లింక్ అయ్యింది. అండ్ సెకండ్ సాంగ్ కూడా కంప్లీట్ అవ్వగానే మనకి థర్డ్ సాంగ్ ప్లే అవుతుంది. అలా ప్రతి సాంగ్ కంప్లీట్ అవ్వగానే దాని నెక్స్ట్ సాంగ్ అనేది ప్లే అవుతుంది. జస్ట్ లైక్ సింగిల్ లింక్డ్ లిస్ట్. అదే మనకి డబ్ల్యూ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ సాంగే కాదు దాని ప్రీవియస్ సాంగ్ కూడా ప్లే చేస్తుంది. అంటే మనం జస్ట్ ప్రీవియస్ సింబల్ ఇక్కడ నొక్కగానే ఇప్పుడు థర్డ్ సాంగ్ లో ఉంది, ఇట్ గోస్ ఫర్ సెకండ్. అంటే ప్రీవియస్ నోడ్ కూడా ఇది ట్రావర్స్ అవడం పాసిబుల్ ఉంటుంది. సింగిల్ లిస్ట్ లో ఏంటంటే ఫార్వర్డ్ ట్రావర్సల్ మాత్రమే ఉంటుంది. అదే డబ్ల్యూ లింక్డ్ లిస్ట్ లో ఏంటంటే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ట్రావర్సల్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం సాంగ్ ని ఎలా అయితే ఫార్వర్డ్ ప్లే చేస్తున్నామో అదంతా ఫార్వర్డ్ ట్రావర్సల్. అదే బ్యాక్వర్డ్ కూడా మనం ట్రావర్స్ చేయగలిగితే కనుక అంటే ప్రీవియస్ సాంగ్ కూడా మనం ప్లే చేయగలిగితే అది డబ్ల్యూ లింక్డ్ లిస్ట్ కి ఎగ్జాంపుల్. అండ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం 16th సాంగ్ కనుక విన్నాము అంటే ఆ సాంగ్ కంప్లీట్ అవగానే మనకి
నెక్స్ట్ సాంగ్ అనేది ప్లే అవుతుంది, అక్కడితో ఎండ్ అయిపోతుంది. అదే మనం లూప్ అనేది సెలెక్ట్ చేసుకుంటే గనక 16th సాంగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 16th సాంగ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అయిపోయినాక ఇమీడియట్ గా మనకి ఫస్ట్ సాంగ్ అనేది ప్లే అవుతుంది. అంటే మన లాస్ట్ నోడ్ కనుక నల్ పాయింటర్ ని పాయింట్ చేయకుండా ఫస్ట్ నోడ్ కనుక పాయింట్ చేస్తే ఇట్ అగైన్ గోస్ టు ద ఫస్ట్ పాయింట్, అంటే ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. ఇన్ జనరల్ గా సింగిల్ లింక్డ్ లిస్ట్ కానీ డబ్ల్యూ లింక్డ్ లిస్ట్ కానీ లాస్ట్ నోడ్ నల్లని పాయింట్ చేస్తుంది, సో మనకి అక్కడతో ఎండ్ అనమాట. బట్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ఏంటంటే నల్లని కాకుండా ఫస్ట్ నోడ్ ని పాయింట్ చేస్తుంది, సో దట్ ఇది మళ్ళీ ఫస్ట్ కి వస్తుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. అండ్ ట్యాగ్స్ కి వచ్చేటప్పటికి మన హిస్టరీ, మన బ్రౌజర్ హిస్టరీ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక ఫోల్డర్ హిస్టరీస్, మనం ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పీసీలోకి వెళ్ళామంటే, అంటే మై కంప్యూటర్లోకి వెళ్ళామంటే కనుక క్విక్ లింక్స్ లో చూడొచ్చు, అక్కడ కూడా మనకి స్టాక్స్ కాన్సెప్ట్ ఉంటుంది. సీ హియర్, ఇక్కడ మన హిస్టరీ చూసినట్టయితే ఇప్పుడు నేను 12:29కి ప్రైమ్ మ్యూజిక్ ఓపెన్ చేశాను అండ్ 1 o'clockకి నేను ఈస్టర్న్ యూరోప్ అని చెప్పి వికీపీడియాలో కాన్సెప్ట్ ఓపెన్ చేశాను. జనరల్ గా నేను ఫస్ట్ ఓపెన్ చేసిందేమో 12:29కి ప్రైమ్ మ్యూజిక్ అండ్ 1 o'clockకి నేను ఓపెన్ చేసింది ఈస్టర్న్ యూరోప్. కానీ నేను లాస్ట్ ఏదైతే ఓపెన్ చేశానో అది మనకి టాప్ లో చూపిస్తుంది, ఫస్ట్ ఏదైతే చూపించానో అది మనకి లాస్ట్ లో చూపిస్తుంది. అంటే ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ స్టాక్స్. ఇదే విధంగా మనకి క్విక్ యాక్సెస్ అని చెప్పి దిస్ పీసీలో ఉంటుంది, అక్కడ కూడా అంతే. రీసెంట్ గా ఓపెన్ చేసిందంతా మనకి టాప్ లో ఉంటుంది, లాస్ట్ ఫస్ట్ లో ఓపెన్ చేసిందంతా మనకి డౌన్ లో ఉంటుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ స్టాక్స్. అదే క్యూస్ గనక మనం తీసుకున్నట్లయితే క్యూస్ కి బెస్ట్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రింటర్స్ అనమాట. ఈ ప్రింటర్స్ లో మనం ఫస్ట్ ఏదైతే ప్రింట్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇస్తామో అదే ప్రింట్ చేస్తుంది. దాని తర్వాత ఏదైనా వేరే ప్రింట్ ఇచ్చామంటే ఫస్ట్ ప్రింట్ అయిపోయిన తర్వాత మనకి సెకండ్ ప్రింట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ ఏదైతే మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చామో అదే ఫాలో అవుతుంది, అండ్ దెన్ దాని తర్వాత ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చామో అది ఫాలో అవుతుంది అనమాట. ప్రింటర్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ క్యూస్. ఇప్పుడు మనం నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ గురించి చదువుదాం. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో మనకి ట్రీస్ అండ్ గ్రాఫ్స్ ఉంటాయి. ఈ ట్రీస్ అనేది మల్టీ లెవెల్ డేటా స్ట్రక్చర్ అనమాట. ట్రీస్ అనేవి హైరార్కియల్ రిలేషన్షిప్ ని ఫాలో అవుతుంది. ఇక్కడ మనకి రూట్ నోడ్ ఉంటుంది, అండ్ చైల్డ్ నోడ్స్ ఉంటాయి. ఫైనల్ గా దేనికైతే నోడ్స్ అనేవి ఇంకా ఫర్దర్ గా ఉండవో దాన్ని మనం లీఫ్ నోడ్స్ అంటాం. ట్రీస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఫైల్ సిస్టమ్ అనమాట. సి హియర్, నేను ఇప్పుడు డెస్క్టాప్ మీద ట్రీస్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఈ ట్రీస్ అనేది మన యొక్క రూట్ ఫోల్డర్ అనమాట. ఈ రూట్ ఫోల్డర్ లో నేను 2 సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేశాను, ఏ అండ్ బి. ఏలో మళ్ళీ నేను సి అండ్ డి అని 2 సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేశాను. ఇక్కడ మనకి ట్రీస్ అనేది మన యొక్క రూట్ నోడ్. ఇట్లా మనకి హైరార్కియల్ సిస్టమ్ అనేది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కింద మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనకి హైరార్కీలో ఫస్ట్ ట్రీస్ ఉంటుంది, అండ్ దెన్ నేను ఓపెన్ చేసింది ఏలో మళ్ళీ మనకి 2 సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి, సి అండ్ డి. ఇప్పుడు సికి రూట్ నోడ్ వచ్చేసి ఏ అవుతుంది, ఏకి రూట్ నోడ్ అసలు ఒరిజినల్ గా ఈ మొత్తం ఫోల్డర్స్ కి రూట్ నోడ్ ట్రీ అనమాట, ట్రీ ఫోల్డర్. ఈ ఫైల్ సిస్టమ్ అనేది, ఈ ఫోల్డర్ సిస్టమ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి గ్రాఫ్స్. ఈ గ్రాఫ్స్ లో మనకి నోట్స్ అండ్ ఎడ్జెస్ ఉంటాయి, లేదా నోట్స్ ని మనం వర్టిసెస్ అని కూడా పిలవచ్చు, ఎడ్జెస్ ని మనం లైన్స్ ఆర్ ఆర్క్స్ అని కూడా పిలవచ్చు. ఇది మనకి ఇక్కడ చూడండి 5 నోట్స్ ఉన్నాయి, 0, 1, 2, 3 and 4. ఈ 5 నోట్స్ నోట్స్ ఆర్ వెర్టిసెస్. ఈ 5 వెర్టిసెస్ మనకి ఎడ్జెస్ తో కనెక్ట్ అయి ఉన్నాయి అనమాట. ఈ ఎడ్జెస్ తో కనెక్ట్ అయ్యన్న నోట్స్ ఇట్లా మనకు ఒక గ్రాఫ్ అనేది రిప్రజెంట్ చేయొచ్చు. అంటే నోట్స్ వెర్టిసెస్ కనెక్షన్ తో ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్ లో కూడా మనకి ఈ గ్రాఫ్ పాయింట్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. మనం ఉన్న బేస్ లొకేషన్ మన యొక్క నోడ్ అవుతుంది, అండ్ మనం వెళ్ళాలనుకున్న డెస్టినేషన్ లొకేషన్ మన యొక్క ఎండ్ నోడ్ అవుతుంది. మనం ఉన్న ప్రెసెంట్ లొకేషన్ వచ్చేసి మన స్టార్టింగ్ నోడ్ అవుతుంది అనమాట. ఈ ఎండ్ నోడ్ కి స్టార్ట్ నోడ్ కి మధ్యలో ఆ లొకేషన్ కి స్టార్ట్ నోడ్ నుంచి ఎండ్ నోడ్ కి వెళ్ళడానికి మనకి డిఫరెంట్ పాత్స్ ఉంటాయి. అందులో షార్టెస్ట్ పాత్ ఏది అని కనుక్కోవడానికి మనకి గ్రాఫ్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.